హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. కేవలం 21,000 తిరిగినటువంటి కారు ఈ కార్ అండి. 2011 కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు. 21,000 మాత్రమే తిరిగింది. ఓనర్ ఇక్కడ లేరు, వేరే కంట్రీలో అమెరికా సైడ్ అయితే ఉన్నారు. అలాగే చూసుకున్నట్లయితే 4 టైర్లు కార్తో వచ్చిన టైర్లే ఉన్నాయి 2011 నుంచి ఇప్పుడు దాకా. అలాగే స్టెప్నీ టైర్ కూడా కారుతో వచ్చిన టైరే ఉంది, అన్యూజ్ అండి. అది కారుకు వచ్చిన గ్లాసులు, కారుకు వచ్చిన డోర్లు ప్రతి ఒక్కటి కూడా కారుకు వచ్చింది, అన్నీ ఉన్నాయండి. కారు 21,000 అంటే 21,000 మాత్రమే తిరిగింది. ఈ కారు చూసుకున్నట్లయితే 2011 7వ నెల కారు 1వ తారీఖు అండి. అంటే 40 రోజులు దీని ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 10 రోజుల్లోనే ఎన్ఓసి ఇస్తాను. అక్కడ మీరు ట్యాక్స్ కట్టుకోవాలా, అలాగే గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టుకుంటే 5 సంవత్సరాలు అనేది రినివల్ అయిద్దండి. ఈ కారు ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. ఫైనల్స్లో అయితే రావు. ఇక డీటెయిల్స్ విషయంలో రేటు కూడా ముందే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, కాకపోతే తక్కువ రీడింగ్ తిరిగిన కార్లు మన దగ్గర ఎగబడి కార్లు కొంటారు, అందుకనే వీడియో అయితే పెడుతున్నానండి. కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 2,45,000 రూపాయలు. ఇదే ఫైనల్ రేటు, ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే లేదండి. ఇక డీటెయిల్స్ విషయంలో టయోటా ఇటియోస్ జీ వేరియంట్ 2011 కార్ అండి. 2026 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. ఇంకా 40 రోజులు మాత్రమే ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. అలాగే పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ ఫస్ట్ ఓనర్, ఇన్వాయిస్ ఓనర్ అండి. ప్రస్తుతానికి ఓనర్ ఇక్కడ అయితే లేదు, అమెరికా సైడ్ అయితే ఉన్నారండి. అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు 21,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. జెన్యూన్ రేటింగ్. పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ ఒక పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే లేవు. 4 టైర్స్ కూడా ఒక 70-80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. కారు 4 టైర్స్ కూడా కారుతో వచ్చినటువంటి టైర్లే. మీరు మార్పించుకుంటే ఫ్రంట్ 2 టైర్స్ తిరుగుతాయి, కానీ మార్పించుకుంటే మంచిదండి. ఒక 2-3 నెలల తర్వాత, ఒక 5 నెలల తర్వాత. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. 100% ఉంది. కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. ఏసీ, చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్, కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కారు. లెఫ్ట్లో, రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో 2011 కార్ అయినా కూడా ఇంతవరకు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ 1,98,000 రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఇంకా 40 రోజులు అయితే ఉంది. ఈ కార్ ధర, కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 2,45,000 రూపాయలు. ఇదే ఫైనల్ రేటు, ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. పెట్రోల్ కార్ ఇది. అలాగే ఒకవేళ ఇది డీజిల్ బండి అయితే ఎగబడి కొనేవాళ్ళు బండ్లు. పెట్రోల్ కార్లు కూడా నెంబర్ 1గా అమ్ముతున్నాయి మన దగ్గర. ఇది కార్తో వచ్చినటువంటి టైర్ అండి. 100కి 70-80% మధ్యలో టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ సౌండ్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే 70-80% టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కంపెనీ పేస్టింగ్ మొత్తం కూడా అంతే ఉంది. స్టెప్నీ అన్యూజ్ అండి. 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% మధ్యలో టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80% ఉన్నాయి. కీస్ 2 కీస్ అయితే ఈ కారుకి అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది.
స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్లేసి డాష్ బోర్డ్ మీద ఒక చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదండి. రీడింగ్ 21,000 తిరిగింది, జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 70-80% మధ్యలో టైర్స్ ఉన్నాయి. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. కంపెనీ చూడొచ్చు లేబుల్స్తో కార్ అయితే ఉంది. బార్కోడింగ్ కార్తో 2011లో వచ్చినటువంటి బార్కోడింగ్ అండి ఇది. చూడొచ్చు గమ్ కూడా వైట్ కలర్లో ఇంకా అంతే కొత్తగా అయితే ఉంది. అలాగే యాప్రాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కంపెనీ లేబుల్తో అయితే ఉంది. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. 2011 ఇటియోస్ జీ వేరియంట్ 21,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ 2 కీస్ ఉన్న ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 2,45,000 రూపాయలకు హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.